రెండో విషయము, యేసు ఈ లోకానికి వచ్చిన ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన మనకు విశ్రాంతి ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వచనాల్లో ఆయన ఏమంటాడండి, భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను, విశ్రాంతి ఇస్తాను. ఐ హావ్ కమ్ టు గివ్ యూ రెస్ట్. మొట్టమొదటికి ఐ హావ్ కమ్ టు గివ్ యూ పీస్. రెండోది ఏమంటున్నాడు, ఐ హావ్ కమ్ టు గివ్ యూ రెస్ట్. ఈ లోకంలో అనేకమైన భారాలు మనం ఎత్తుతున్నాము. కుటుంబ భారాలు, సంఘ భారాలు, ఏమండి, ఉద్యోగ భారాలు, వ్యాపార భారాలు, ఎన్నో భారాలు ఎత్తి 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 మనం అలసిపోతున్నాము. కానీ తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు యేసు ద్వారా ఏమంటున్నాడంటే, భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను, విశ్రాంతి. క్రైస్తవులుగా మీకు ఆ విశ్రాంతి ఉందా? క్రైస్తవులుగా ఆ యొక్క రెస్ట్ మీకు ఉందా? చాలా మంది క్రైస్తవులు దేవుడిచ్చిన విశ్రాంతిని మనము తీసుకోలేక మన భారాలు మనమే మోస్తున్నాం.